వైసీపీ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆరోగ్యాంధ్ర కోసం కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటూ అవసరం లేని అప్పులను కూడా చంద్రబాబు సృష్టిస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టి పేరుతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని, సంవత్సరానికి ఎకరాకు కేవలం 99 రూపాయల ఆదాయం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్లలో చంద్రబాబు సృష్టించబోయే 8,000 కోట్ల సంపద లెక్కబెట్టడానికి మిషన్లు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. నాయుడు గారి గురించి, వారి రాజకీయ మాయాజాలం గురించి చెబితే చేంతాడంతా, వినడానికి వీధి నాటకం అంతా. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు. ఎందుకంటే ఆయన రాజకీయ మాయాజాలం అలాంటిది. ఖజానా ఖాళీగా కనపడుస్తూ ఉంది అని అంటాడు. జనాలు అయ్యో పాపం ఖజానా ఖాళీగా ఉందంట అని నమ్మేస్తారు. జాతిపిత కోసం, సంస్కరణ సభ కోసం కోట్లు ఖర్చు పెట్టినా కూడా నమ్ముతారు. ఆరోగ్యాంధ్ర అని చెప్పి 100 కోట్లు వైజాగ్లో వృధా చేసినా కూడా అయ్యో పాపం చంద్రబాబు గారు అల్లాడిపోతూ ఉన్నారు, ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇంత బాగా చేస్తూ ఉన్నారు అని చెప్పి నమ్మిచ్చేస్తాడన్నమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఋషికొండలో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైన కట్టడాలు కట్టినా కూడా అది వృధా అని చెప్పి చూపించేస్తారు. అది కూడా జనాలు నమ్మేసేస్తారు. పేద విద్యార్థి మెడికల్ కాలేజీలో చేరితే గవర్నమెంట్ అయితే సంవత్సరానికి కేవలం 14,000 రూపాయలు చెల్లించి 5 సంవత్సరాలు అంటే దాదాపు 70,000 మన వైద్య విద్య పూర్తవుతుంది. అలాగే అదే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే సంవత్సరానికి 1,14,000 చెల్లించాలి. 14,000 ఎక్కడ, 1,14,000 ఎక్కడ? అప్పుడు ఇలా చేయడం వల్ల పేద విద్యార్థికి వైద్య వృత్తిని అంటే మెడికల్ కాలేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అలాగే మీరు ఆరోగ్యశ్రీని తీసుకుంటే ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలిచిపోయి పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి